ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ మొత్తం టిఎఫ్ఐ వాళ్ళందరూ కలిసి సినిమాని హిట్ చేసినారు. పక్క 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. రవితేజ రాలే అసలు. ఫస్ట్ టైం అసలు సినిమా మంచి కంటెంట్ తో రావడం అనేది రవితేజ. నేను విక్రమార్కుడికి చూసిన, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. అట్లా యాక్టింగ్ అయితే పీక్స్ రవితేజ. ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ మంచిగా ఉండే, మెల్లమెల్లగా ఆడుతూ పాడుతూ నడుస్తుండే. కానీ సెకండ్ హాఫ్ లో ట్విస్ట్లు అయితే వేరే లెవెల్ అసలు. పిచ్చా పిచ్చా సూపర్ బ్రో. ఫస్ట్ టైం విన్నప్పుడు కొద్దిగా నార్మల్ అనిపించింది, పాత సాంగ్ బాగుండే. కానీ మెల్లగా మైండ్ ఎక్కింది. సూపర్ బ్రో. అంటే ఇప్పుడు పిల్లలు చెడిపోతున్నారు కదా, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇట్లా అంటే కాపాడడానికి, సొసైటీకి న్యాయం చేయడానికి రవితేజ ఉన్నాడు. అట్లా సూపర్, అన్ని సూపర్. సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి బ్రో. మంచి కొట్టిండు. మా 3 సాంగ్స్ ఏలేలే ఏలేలే, ఈ సాంగ్ ఇరుముడి, మళ్ళీ ఇంకో సాంగ్, 3 సాంగ్లు బాగున్నాయి. ఆ? బాగుంది. అంటే ఇప్పుడు మీకు సొసైటీకి తెలవాలి, ఒక న్యూస్ తెలవాలి అంటే సేఫ్టీ ఉండడం వల్ల మంచి జరుగుతుంది. ఇట్లా వెళ్ళాలి వీరుడు ఎక్కినాడు పల్లకి, వెళ్ళాలి వీరుడు పల్లకి, వీరమణి కంఠుడు పందల బాలుడు పంబావాసుడు హరిహర తలయుడు ఎక్కినాడు పల్లకే, మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి. మేడం సినిమా అయితే చెప్తున్నాను కదా, ఈ క్యారెక్టర్ కి రవితేజ గారు ఇస్ ద పర్ఫెక్ట్ మ్యాన్. నిజంగా చెప్తున్నాను. ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రతి ఒక్క స్కూల్ కి వెళ్ళే అమ్మాయి, ప్రతి ఒక్క ఫాదర్ వాళ్ళ చిల్డ్రన్స్ ని తీసుకొని ఈ మూవీకి రండి. నిజంగా దైవభక్తి గురించి కానీ, మూవీలో కాన్సెప్ట్ కానీ, మూవీ నిజంగా అసలు స్టోరీ లైన్ అంటే చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ప్రొడ్యూసర్ నవీన్ గారు, మళ్ళీ డైరెక్టర్ శివ గారు, నాదొక రిక్వెస్ట్, ప్రతి థియేటర్ దగ్గర మీరు కర్చీఫ్స్ ప్లస్ టిష్యూ పేపర్స్ అనేది మ్యాండేటరీగా సినిమా టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ఎవరు కంట్రోల్ చేసుకోలేరు. నిజంగా మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సార్ నా హంబుల్ రిక్వెస్ట్, కర్చీఫ్లు టిష్యూ పేపర్లు సెకండ్ హాఫ్ అంతే. బీజిఎం గారు జీవి ప్రకాష్ గారు, మీరు జీవించారు మ్యూజిక్ లో. జీవి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, మీ జీవం కనిపించింది ఇక్కడ. నిజంగా మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫుల్ ఎంజాయ్ చేసిన మూవీ అయితే. భక్తి సినిమా అంటారా లేకపోతే తండ్రి కూతుర్ల సినిమా అంటారా? మేడం ఇందులో తండ్రి కూతుర్ల మధ్యలో ఉండే లవ్ అండ్ ఎఫెక్షన్ ని భక్తితో రొటేట్ చేస్తూ చూపించారు. నెక్స్ట్ లెవెల్ మూవీ మేడం. ఈ ఆగస్ట్ లో మంచి మూవీ వచ్చింది. చాలా బ్లాక్ బస్టర్ మూవీ విత్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన మూవీ. రవితేజ బ్యాక్ టు ఇట్. ఇడుముడి మూవీ చాలా బాగుంది. రవితేజ క్యారెక్టర్, త్రినదర్ క్యారెక్టర్ చాలా బాగుంది. డివోషనల్ మూవీ హార్ట్ టచ్ అయింది మేడం. కళ్ళకే నీళ్ళు వచ్చినాయి సెకండ్ హాఫ్ లో. ఆ బీజిఎం చాలా బాగుంది. సాంగ్, ఆ పల్లకి సాంగ్ అనేది చాలా బాగుంది. చెప్పు బ్రో. సినిమా సూపర్ అండి అసలు. అంటే ఫాదరు చిన్నమ్మ చెప్తాడు, నాన్న నువ్వు మందు మానేస్తే నేను మంచిగా ఉంటాను అని ఒక చిన్న డైలాగ్ కొడతాడు. హార్ట్ టచ్ అవుతుంది అది. చాలా సాంగ్స్, ఇడిముడి సాంగ్ అయితే చాలా బాగుంది. సూపర్ హిట్ అన్న. మళ్ళీ ఇంకోసారి చూడొచ్చు. ఒకటే మాట, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. రవణ కంబ్యాక్. ఒకటే మాట, రవణ కంబ్యాక్. థియేటర్లు దేవాలయాలుగా మారిన రోజు ఇది. ఇంకా ఈ రోజు నుంచి థియేటర్లు దేవాలయాలు మారిన రోజు. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడదగ్గ సినిమా. ఫస్ట్ ఆడదానికి భయం కాదు, స్వేచ్ఛగా ఏదైనా ఆడవాళ్ళకి భయంతో నేర్పకూడదు. ఏదైనా సరే స్వచ్ఛంగా తల్లిదండ్రులు చెప్పాలి, భయపడకుండా. అది ఈ సినిమాలో అయితే కొన్ని సీన్స్ అయితే ఎమోషన్స్ మెయిన్. ఫ్యామిలీతో బాగా కనెక్ట్ అయిపోతారు. ఇందులో మల్లెపూలు పలక సాంగ్ అయితే వేరే లెవెల్. దాన్ని చెప్పగలదు ఆల్రెడీ, అది ఎప్పటి నుంచో వస్తున్న ఫెనామినల్. బాగుంది మూవీ, చాలా బాగుంది. అంటే రవణ మూవీ కదా, చాలా కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఆయన కష్టం బాగా కనిపించింది. అంటే రెండు చెప్పచ్చు. మెయిన్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ బాగా చూపించారు. అంటే అమ్మాయిల గురించి మనకి చాలా స్టోరీస్ వస్తున్నాయి కదా, మరి రవితేజ గారు చూపించిన ఎఫెక్ట్స్ కానీ చాలా బాగా, అంటే బాగా చూపించారు. బీజిఎం ఎలా?
చాలా బాగుంది. హరిహర వీరులు సాంగ్ అయితే థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాలి అందరూ. చాలా మెయిన్ అయితే అమ్మాయిల గురించి మంచిగా చూపించారు. అంటే ఇలా భయపడకుండా ఉండాలి అని, అదొకటి బాగుంది. అండ్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కూడా బాగుంది. రవితేజ గారు అంటేనే మాస్ యాక్షన్ హీరో, మరి డివోషనల్ కూడా ఇప్పుడు టచ్ చేశారు. చాలా బాగా చేశారు. ఇంకా ఇది కూడా ఆయన ఇంకా చేయాలని అనుకుంటున్నాను. చాలా బాగుంది థియేటర్ లో ఎక్స్పీరియన్స్. థియేటర్స్ అన్ని గుడిలాగా అయ్యాయి మరి మీకు? డెఫినెట్లీ అయినట్టు అనిపించింది ఆ సాంగ్ వచ్చినప్పుడు. మెయిన్ సాంగే నచ్చింది. చాలా బాగుంది. అంటే ఇది తండ్రి కూతురు సినిమా అనుకోవచ్చా, లేకపోతే మాస్ యాక్షన్? తండ్రి కూతురు సినిమా కెమిస్ట్రీ అట్లనే అనుకోండి. మాస్ మరి అట్లనే కాదు, ఫైటింగ్ సీన్స్ చాలా బాగుంది. డివోషనల్ కనెక్ట్ అయ్యారా మీరు? ఉన్నది, కనెక్ట్ ఉంది డెవోషనల్. ఇక్కడ ఎమోషనల్ చాలా బాగుంది. చాలా సూపర్ గా ఉంది. చాలా బాగుంది. అందరు వెళ్ళి చూడండి. బీజిఎం ఎలా అనిపించింది మీకు? బీజం కూడా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. ఆ డివోషనల్ టచ్ ఉంటుంది అలా అని మొత్తం భక్తి సినిమా అయితే కాదు. రవితేజ గారు ఈ భక్తి యాంగిల్ కూడా ఫుల్ఫిల్ చేశారంటారా? ఫుల్ఫిల్ అయ్యింది. సూపర్ సూట్ అయింది. అంటే ఇలాంటి ఒక జోనర్ ఎంచుకుంటారని మీరు అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ పక్కా కంబ్యాక్ ఇచ్చేసినారు. ఒక ఫైట్ సీన్ అండ్ సాంగ్ ఉంటుంది, సో అవి హైలైట్ సీన్ అనిపించింది నాకు. ఉంది, సంబంధం ఉంది. అది మీకు చూసే తెలుసా లాస్ట్ కి అందరికి చెప్తే మళ్ళీ ఫస్ట్ హాఫ్ బాగా నచ్చిందా? 10 to 10 రేటింగ్ ఇస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగా నచ్చిందా? సెకండ్ హాఫ్ బాగా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. లేదు మరి అంత లాగనిపలేదు. ఎలా ఉండాలో మూవీ అలా ఉంది కరెక్ట్ గా. హిట్ కొట్టేస్తారు పక్కా, హిట్ బ్లాక్ బస్టర్. సాంగ్ చాలా బాగుంది, ట్విస్ట్ చాలా బాగుంది, ఓవరాల్ మూవీ చాలా బాగుంది. కంబ్యాక్ పక్కా షూర్. రవితేజ నుంచి ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటి మూవీ? అంటే ఆబ్వియస్ ఇప్పుడు ప్రమోషన్ చూసి అయితే ఇంకా కంబ్యాక్ అని అందరం ఫిక్స్ అయిపోయినాం. అది మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. మీకు ఏమనిపించింది ఫాదర్ డాటర్ బాండింగ్? చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా ఏడ్చాను. చాలా బాగుంది. ఇట్స్ వెరీ గుడ్. సాంగ్ చాలా బాగుందండి, చాలా సెట్ చేశారు. చాలా బాగుంది. ఎలా అనిపించింది మీకు? బాగుంది, చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. మూవీ పక్కా 100 days 100 crores. నేను వెళ్ళిపోతే ఇంకా తండ్రి కూతురు సినిమా సెట్ సినిమా అనుకోవచ్చా? ఫాదర్ డాటర్ సెంటిమెంట్ రెండు మిక్స్ చేసి పెట్టారు. చాలా బాగుంది. ఫర్ షూర్. రవితేజ గారు డివోషనల్ టచ్ చేశారా? డివోషనల్ టచ్ చాలా బాగుంది మూవీ. పూల పల్లకి బంగారు పల్లకి అనిపించారు. అసలు నిజంగా ఏమి యాక్టింగ్ అంటే ఈ సినిమా క్లైమాక్స్ ఉంటది, కళ్ళకే నీళ్ళు తెప్పి సెంటిమెంట్ మాత్రం అయితే చాలా బాగుంది. నిజంగా రవితేజ గారు మీ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది సార్. అయ్యప్ప మాల వేసినప్పుడు ఎలా ఉంటుంది అన్నది చాలా చక్కగా చూపించారు. ఒక కూతురు సెంటిమెంట్ చూపించారు. ప్రతి ఒక్క కూతురు ఉన్న వాళ్ళ సినిమా చూస్తే మాత్రం అయితే కళ్ళకే నీళ్ళు వస్తాయి. క్లైమాక్స్ లో మాత్రం చాలా ఏడ్చాము. అసలు నిజంగా ఏమి యాక్టింగ్ అసలు చాలా అంటే చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా థియేటర్లో ఖచ్చితంగా ఏడ్చి వెళ్తారు. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమా మాత్రం ఎవరు మిస్ కావద్దు. ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే ఏడవకుండా మాత్రం ఇళ్ళకి వెళ్ళరు. నిజంగా ఖచ్చితంగా ఇట్టు కొట్టారు. మొత్తం కూతురు సెంటిమెంట్ అన్న సినిమాలో మొత్తం హైలైట్ కూతురు సెంటిమెంట్ హైలైట్స్ అండి. ఈ సినిమాలో బెస్ట్ మూవీ, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా. ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా ఏడుస్తారు. ప్రతి ఒక్క తండ్రి ఖచ్చితంగా చూడండి ఈ సినిమా. BGM ఎలా ఉంది? బీజిఎం, సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయండి. నిజంగా ఒక అయ్యప్ప మాల వేస్తారు ఈ సినిమా చూస్తే అలా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్, ప్రతి ఒక్క ఫ్యామిలీ మూవీ చూడొచ్చు. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎక్కడ లాగ్ లేదు, ఎక్కడ బోర్ లేదు. సూపర్